తెలంగాణ నుంచి వెళ్ళి, రాజస్థాన్ నుంచి వెళ్ళి, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి, బీహార్ నుంచి వెళ్ళి, హర్యానా నుంచి వెళ్ళి, రాజస్థాన్ నుంచి వెళ్ళి, గుజరాత్ నుంచి వెళ్ళి వలస వస్తున్నాను. పెట్టుబడిదారులు తెలంగాణ 20 సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము పోరాటం చేస్తున్నప్పుడు అది ఆసరా చూసుకొని ఇక్కడ వచ్చి ఎక్కడైతే కొత్త వెంచర్లు జరుగుతున్నాయో అక్కడ ఫుల్ డెవలప్మెంట్ అవుతూ ఇష్టం ఉన్నట్టు షాప్స్ పెట్టుకొని మా పోరాటం మా ప్రజలు, తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తుంటే మీరు ఆసరగా చేసుకొని ఇక్కడ వచ్చారు కాబట్టి, మాకు ఉపాధి లేకుండా చేస్తారు కాబట్టి మేము ఇది మిమ్మల్ని ఖండిస్తూ తెలంగాణ న్యాయం జరగాలని చెప్పేసి నేను తెలంగాణ కావాలని కూడా మేము ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసాం. తెలంగాణ కావాలని చెప్పేసి మా తెలంగాణ ప్రజలు బాగుపడాలని చెప్పేసి మా అన్నదమ్ములమైన ఆంధ్ర తెలంగాణలో కావాలనే మేము పంపించుకున్నాం. తెలంగాణ కోసం సపరేట్ రాష్ట్రం కావాలని కొట్లాడి వాళ్ళని పంపించిన మాకు ఇప్పుడు మీరు ఇక్కడ ఉపాధి లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి. నమస్కారములు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసినటువంటి ఉద్యమకారుడు, సీనియర్ ఉద్యమకారుడు మన గుండా యాదగిరి దగ్గర ఉన్నాం. నిన్న మనం జరుగుతున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం. మార్వాడుల పైన జరుగుతున్నటువంటి, మార్వాడులు చేస్తున్నటువంటి ఈ ఏదైతే దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తూ ఉన్నారో దానిపైన ఇప్పుడు మన గుండా యాదగిరిలను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. అన్న, ఈ మార్వాడి పైన మీ యొక్క ఉద్దేశం ఏంటి? ఏ విధంగా మీరు వాళ్ళని చేస్తున్నారు? మేము తెలంగాణ పోరాటం చేస్తున్నప్పుడు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏదైతే రెండో పోరాటం స్టార్ట్ అయినప్పుడు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణలో వచ్చేసారు అందరూ. ఇక్కడ మా పోరాటం చూడకుండా, మేము తెలంగాణ పోరాటం చేస్తున్నా కూడా చూడకుండా వాళ్ళు ఇక్కడ వచ్చి స్థానికంగా డెవలప్మెంట్ అవుతూ ఎక్కడైతే కొత్త కొత్త వెంచర్లు అవుతున్నాయో అక్కడ ఇష్టం ఉన్నట్టు షాప్స్, మంగళ షాప్స్, తర్వాత ప్రతి ఒక్క వస్తువు, స్వీట్ హౌస్లు కానీ, హార్డ్వేర్ షాపులు కానీ, పెయింటర్ షాప్ కానీ, సున్నమేనికి అదే చేస్తోలు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి తెలంగాణ పోరాటంలో మేము ఉన్నాం కాబట్టి మీరు వచ్చి ఇదైపోయారు. మరి మేము ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నాం కష్టపడి, మా అన్నదమ్ములను తీసేసి పక్కకు పంపాం. మేము బాగుపడతాం. మా యొక్క ఉపాధి లేదు కాబట్టి ఆ రోజుల్లో మా ఉద్యోగాలు లేవు. అప్పుడు మాకు ప్రతి ఒక్కటి లేకుండే, ఎంప్లాయీస్ కూడా లేకుండే కాబట్టి మేము పోరాటం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు తెలంగాణకు వచ్చి పెత్తనం చేస్తారు మా మీద, మీ ఇష్టం ఉన్నట్టు చేస్తారు. మీరు వద్దు అన్నా కూడా ప్రతి షాప్లో మా వాళ్ళకు పని లేకుండా మీ ఇంటికాంచెల్లి మీ భార్యను, మీ పిల్లలు, మీ చుట్టాలు అందరు తీసుకొచ్చి కనీసం 12 సంవత్సరాలను కూడా దుకాణంలో పని చేయించుకుంటారు. మరి మేము ఎప్పుడు బాగుపడాలి? మాకు లేకనే మేము పోరాటం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. మేము ఉపాధి, మాకు మా కుటుంబాలకు ఉపాధి అవసరం లేదా? మా తెలంగాణలోకి అవసరం లేదా? మేము బాగుపడొద్దా? కాబట్టి ఏదైతే అయిందో తెలంగాణకు ఉండాలంటే మీరు 20% షాప్స్ పెట్టుకొని బతకొచ్చు. భారతదేశంలో ఎవరైనా బతకొచ్చు, పని చేసుకోవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత స్థానికులు అవుతారు. ఒక 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయిన తర్వాత స్థానికులు అవుతారు. అప్పుడు షాప్ పెట్టుకోవాలి. కానీ అప్పటి వరకు మీరు పనులు చేసుకోవాలి తప్ప ఇప్పుడు వస్తూనే పెద్ద పెద్ద షాప్స్ పెట్టి మాకు పెట్టుకుందామన్నా కూడా లేకుండా మేము షాప్ పెడదామంటే ఆడ 4 షాపులు వస్తాయి. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, మేము కష్టపడి మా తెలంగాణ 3 కోట్ల మంది పోరాటం చేసి కనీసం ఎంతోమంది సొంతగా తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉపాధి లేదని చెప్పేసి, ఉద్యోగాలు లేవని చెప్పేసి, నీళ్లు లేవు, అన్నీ ప్రతి ఒక్కదానికి లేవని చెప్పేసి పోరాటం చేసి కనీసం 1300 మంది ఆత్మహత్యలు చేశారు. ఉన్నోళ్ళంతా దెబ్బలు తిన్నారు, తన్నులు తిన్నారు, జైలు పోయారు. అన్నీ
ఉపాధి కోసం చేయవలసి వచ్చింది. మేము ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర చేసాం 207లో. మరి ఢిల్లీ పోయేసి కూడా మేము ఎన్నో పోరాటాలు చేసాం. తర్వాత సాధించుకున్నాం తెలంగాణని. మరి సాధించుకున్న తర్వాత మీరు వచ్చి పెత్తనం చేస్తున్నారు అంటే మేము 10-11 సంవత్సరాలే, మేము 11 సంవత్సరాలు డెవలప్ అయినామా? మాకు ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎలాంటి ఉపాధి లేదు. కాబట్టి మీరు మార్కెట్స్ ఇక్కడి నుంచి పోతారా, లేకపోతే 20% షాప్స్ పెట్టుకుంటారా? 80% మావి ఉండాలి తెలంగాణలో, మీ 20% ఉండాలి. ఆ 20% కూడా మా వాళ్ళకు ఉపాధి కలపాలి. అట్లయితేనే ఇక్కడ ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి మా యొక్క డిమాండ్. లేదనుకో మొత్తం తరిమి కొట్టి కాలబెట్టి పంపుతాం. ఎప్పుడైతే తెలంగాణ కోసం మా అన్నదమ్ములను చేసి ఇండ్ల మీద కూడా అటాచ్ చేసి పంపించినాం కదా అప్పుడు తెలంగాణ గురించి. ఈ మిమ్మల్ని పంపడానికి మళ్ళీ ఒక ఉద్యమం చేస్తాం, ఏదైనా కూడా చేయగలుగుతాం. చేసి మిమ్మల్ని మొత్తం పంపిస్తామని చెప్పేసి ఉండండి హెచ్చరిస్తున్నాం. మీరు 20% షాప్సే పెట్టుకోవాలి తెలంగాణలో. అంతకన్నా ఎక్కువ పెడితే మిమ్మల్ని సహించలేము. అది కూడా 20% 20%లో మా వాళ్ళకు ఉపాధి కూడా కలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అంటే ఏమంటున్నారంటే కొంతమంది గతంలో నైజాంలో తరిమేసిన క్రమంలో కూడా కొంతమంది ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళని కూడా పోవడానికి మీకు ఎంతవరకు సరైంది, లేకపోతే దాంట్లో ఈ కాలం నుంచి ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఉన్న వాళ్ళనే వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే ఏ కోణంలో అప్పటి నుంచి జరిగింది? లేదు, నైజాం నుంచి వచ్చిన వాళ్ళు స్థానికులైనరు, పిల్లలైనరు, పెద్దోళ్ళు అయినరు, అందరు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళని మేము ఏమంటలేము. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల నుంచి ఎవరైతే వచ్చిరో అప్పుడు డెవలప్ అయింది. అది వాళ్ళు నైజాం వచ్చినప్పుడు ఓన్లీ చార్మినార్, మహారాజ్ గంజ్ అక్కడనే ఉన్నారు వాళ్ళు, ఈ కొత్త ఏరియాలో రాలే. ఇప్పుడు ఏమైందంటే ఎక్కడెక్కడ డెవలప్ అవుతుందో, ఎక్కడెక్కడ ఎంచర్ అవుతుందో, ఎంచర్ అయినాకనే అక్కడ అమ్ముడు పోగానే ఇక్కడ బిల్డింగ్లు అవుతున్నాయి. అందుకు ఈ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారో వాళ్ళు 20% షాప్స్ పెట్టుకొని 80% మా వాళ్ళు పెట్టుకోవడానికి సహకరించండి. లేదంటే అందులో ఈ 20%లో కూడా మా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ మీరు ఇక్కడ బతకాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు గతంలో ఉన్న వాళ్ళని కాకుండా ఈ 30 ఏళ్ళ నుంచి అంటున్నారు. ఈ 30 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఒక ఈ ప్రాంతంలో వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇంకా పక్కన జిల్లాలలో కానీ ఒక దుకాణం పెట్టుకోవాలంటే, అంత భారీ ఎత్తున దుకాణం పెట్టుకోవాలంటే పర్మిషన్స్ కంపల్సరీ అవసరం ఉంటుంది. ఈ పర్మిషన్స్ ఎవరు ఇస్తున్నారు? వాళ్ళ హాయం లేకుండా, ప్రభుత్వం హాయం లేకుండా, లేకపోతే ఎమ్మెల్యేల హాయం లేకుండానే చేస్తున్నారా వాళ్ళకు, లేకపోతే వాళ్ళకి ఏ విధంగా ఎవరు సహకారం చేస్తారు అనేది మీరు చెప్పండి. ఇది ఎలక్షన్కు సంబంధించి ఎలక్షన్లో ఏదైతే పోరాటం చేస్తారో నిలబడతారో ఎమ్మెల్యేలు వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు తప్ప ప్రజలు కాదు. వాళ్ళు అధికారులు, వాళ్లకు రూల్ ప్రకారంగా 5 ఏళ్ళు ఇక్కడ ఉంటేనే ఏదన్నా కల్పించాలి. ఇప్పుడు అట్లా కాదు, రేపు ఇవాళ వచ్చి ఒక నెల అయిందంటే అన్నీ తెచ్చుకుంటున్నారు, అన్నీ కల్పిస్తారు. ఎవరు కల్పిస్తారు? అధికారులు ప్లస్ ఎమ్మెల్యేలు. అది ఎమ్మెల్యేలకు తెలుసు తెలంగాణ కోసం ఎంత కష్టపడి మనం కొట్లాడి తెచ్చుకున్నాం అనేది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా? బీజేపీ వాళ్ళకి తెలియదా? టీఆర్ఎస్ వాళ్ళకి తెలియదా? మరి ఈ నాయకులు ఎందుకు సైలెంట్గా కూర్చుంటారు? అంటే 3 కోట్ల మంది పోరాటం చేసినప్పుడు కేసీఆర్కి తెలియదా? మరి ఆయన ఎందుకు చేయడు? ఇప్పుడు ఎందుకు ఇంత డెవలప్ అవుతుంది అంటే మీరు పార్టీలకు చందాలు ఇస్తారని చెప్పేసి వాళ్ళని ఎలాంటి మాట లేకుండా వాళ్ళకి ఇంకా ప్రోత్సహిస్తూ తెలంగాణ వాళ్ళు మళ్ళీ బిచ్చం లెక్క ఇప్పుడు ఆటో నడిపించుకో, లేకపోతే కూరగాయలు అమ్ముకో, లేకపోతే ఏదో ఒక పని చేసుకోరు తప్ప కూలి చేసుకోరు అనే పరిస్థితిలో పెట్టారు. అయినా కూడా కూలి చేసుకుందామన్నా ఇప్పుడు సరిగా లేదుగా. వాళ్ళు ఇక్కడనే వచ్చిన్నారు, కూలి చేస్తున్నారు. వాళ్ళు కూడా కూరగాయలు అమ్ముతారు, వాళ్ళు కూడా షాప్స్ పెద్ద పెద్ద షాప్స్ పెడుతున్నారు. మరి ఉపాధి ఏడొస్తుంది? తట్టుకోలేకపోతున్నాం కాబట్టి దయచేసి
ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలు కానీ మినిస్టర్ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. వీళ్ళని ఏ విధంగా పంపించాలి, ఏ విధంగా ఉంచాలి అనేది ఆలోచించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మీరు చేసిన ఉద్యమ నేపథ్యంతో అంటే మీ సంఘం తరఫున ప్రస్తుతంగా మీరు ఏ విధంగా దీన్ని ఖండించదలుచుకున్నారు? మా తెలంగాణ ప్రాంతీయ సమితి మేమేదైతే కష్టపడ్డామో, ఎప్పుడైతే వైఎస్ ఉన్నంతసేపు ఏ నాయకుడు ముందుకు రాలే. కొంతమంది నాయకులు కాంగ్రెస్ వాళ్ళు పొన్న ప్రభాకర్ కానీ మన ఎవరు కోమటిరెడ్డి కానీ సుందర కొంతమంది నాయకులే, మసు యాదవ్ కానీ వీళ్ళందరూ చేసిన వాళ్ళు కొంతమంది కాంగ్రెస్లో. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు చేశారు. వాళ్ళకి తెలుసు బీజేపీలో హిందూకు సపోర్ట్ చేస్తారు కాబట్టి బీజేపీలకు కూడా తెలుసు తెలంగాణ కావాలని చెప్పేసి ఏదైతే పోరాటం చేసిరో మాకు జెండా ఊపి కూడా ఢిల్లీ వరకు వాళ్ళ మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు కూడా మాకు సపోర్ట్ చేసి ఢిల్లీ వరకు పంపాడు. మరి అట్లాంటప్పుడు ఆయన ఆలోచించుకోడా తెలంగాణ ప్రజలు బాగుపడ్డారా లేదా అని ఆలోచించకపోతే ఎట్లా? ఆలోచించండి. ఎమ్మెల్యేలంతా, మినిస్టర్లంతా, ఈ రాబోయే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రజలు మేము బాగుపడలేదు కాబట్టి 11 సంవత్సరాల నుంచి ఇంకా కూడా మనం స్థిరంగా కాలేదు కాబట్టి మీరు ఆలోచించండి. జిఎస్టీ కోసం కాదు, జిఎస్టీ అందరికి వస్తుంది. ఎక్కువడైనా కాకుండా వీడు జిఎస్టీ చూపిస్తుండ ఖాళీ బిల్లు రాస్తాడు. బిల్లు కూడా వాళ్ళ భాషల్లో రాస్తారు. బిల్ ఇస్తే టెంపరీ బిల్ ఇస్తారు ఏది పేపర్ మీద. ఆ పేపర్ మీద మనం వస్తువు ఏది కొన్నామో కూడా తెలియదు, ఖాళీ రేట్ వేస్తాడు అంతే. ఆ ఏ వస్తువో కూడా తెలియదు. తెలుగు కూడా రాయాడు, ఇంగ్లీష్లో కూడా రాయాడు, వాళ్ళ భాషలో ఇస్తాడు లెక్క. మనకి ఏందో తెలియదు, తీసుకొని పోతాం అంతే. దుకాణం నుంచి ఏ వస్తువు తీసుకుపోయినా కూడా వాళ్ళ భాషలో రాస్తుంది కాబట్టి అది కరెక్టా, రేటు ఎక్కువ ఉందా ఏంటిది? జిఎస్టీ ఏడ కడుతున్నారు వాళ్ళు? ఏడ జిఎస్టీ కడతలేదు. జిఎస్టీ లేకుంటేనే బిల్ ఇస్తారు. ఖాళీ ఉట్టి పేపర్ మీదనే ఎవరో ఒకరిని అడిగితే బిల్లు ఇస్తారు, లేకపోతే లేదు. ప్రతి ఒక్కరు 10 రూపాయలు తీసుకున్న బిల్లు ఇవ్వాలి అసలు రూలు. మరి ఆ రూల్ కూడా పాటిస్తలేరు కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్యేలు ఆలోచించి, మినిస్టర్లు కూడా ఆలోచించి, మన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 22 నాడు ఓయూలో నిర్ణయించిన ర్యాలీకి టీపీఎస్ తెలంగాణ ప్రాంతీయ సమితి, జేఈసీ మేమంతా పాల్గొంటామని చెప్పేసి పాల్గొంటున్నామని, ఇదే మార్వడీస్ బైకాట్ చేయాలని చెప్పేసి మార్వడిని గోబ్యాక్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. అందరూ కలిసి రావాలని చెప్పేసి, ఈ ర్యాలీకి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ కోసం పోరాడేసిన 3 కోట్ల మంది మార్వడి కోసం, వాళ్ళు చేసే దౌర్జన్యం కోసం, వాళ్ళు పెట్టుకొని బిజినెస్ చేస్తున్న మనల్ని ఉపాధి లేకుండా చేస్తున్నందుకు కాబట్టి మనమందరం ఏకమై పోరాటాలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ప్రాంతీయ సమితి ఎందుకంటే మేము ఢిల్లీ వరకు తెలంగాణ కావాలని వైఎస్ ఉన్నప్పుడే నించెలి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ ఢిల్లీకి సైకిల్ చేసాం, ఆమె తీసేసాం, అందరితో కలిసి జేసీ తెలంగాణ వచ్చే వరకు అందరితో కలిసి పనిచేసాం కాబట్టి మా ప్రజలకు ఉపాధి కావాలని చెప్పేసి సాధించాం, పోరాటం చేసి సాధించుకున్నాం. ఇప్పుడు ఈ మార్వాడి వాళ్ళు 30 సంవత్సరాల నుంచి వచ్చేసి మొత్తం నిండిపోయి మా వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. కాబట్టి మీరు ఇక్కడ భారతదేశంలో ఎవరైనా బతకొచ్చు. తెలంగాణ కోసం తెలంగాణలో మేము సాధించుకొని ఈ 11 సంవత్సరాలు మేము ఏమి చేయలేదు కాబట్టి మీరు 20% షాప్స్ పెట్టుకొని బాగుపడాలి, అందులో కూడా బాగుపడండి. 20% పెట్టిన దాంట్లో మా వాళ్ళకు ఉపాధి కలపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మీ రాష్ట్రాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళండి, ఆడ బతకండి అని మా యొక్క